తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. విశాఖ పార్క్ హోటల్ సర్కిల్ వద్ద వాజ్పేయి కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిని బయటపెడతా, జైలుకు పంపుతానని చెప్పిన రేవంత్ ఇంతవరకు ఎందుకు చేయలేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని, అందుకే కేసీఆర్ కుటుంబంలో ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు బండి సంజయ్. కాబట్టి ఈ పొరపాటు వల్ల జరగద్దు అని చెప్పి ఇప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్వతహాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బీజేపీ బీఆర్ఎస్ పడితే మేము వాళ్ళు కలుసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడు? ముఖ్యమంత్రి కాగానే అది పైకి లేదు, అందరూ దూరం అన్నట్టు వెంటనే కేసీఆర్ అవినీతి బయటపడతారు, జైలు పంపాలన్నాడు. జరిగిన వాస్తవ విషయం రాకుండా ఏదో కొత్తగా రాష్ట్రం ఓన్ టాపిక్ జైలు పంపినావా? కాళేశ్వరం జైలు పంపినావా? పంపలే. డ్రగ్స్ కేసులో జైలు పంపినావా? పంపలే. ఫామ్ కేసులో జైలు పంపినావా? పంపలే. విద్యుత్ కొనుగోలుకి జైలు పంపినావా? పంపలే. నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చట్టు చేస్తా అన్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క వల్ల రెండు పార్టీల దోస్తాన